నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశా. నా మాటలు కొంచెం తడబడితే ఇప్పుడు నైట్ 11:30 బిర్యానీ తినాలనిపిస్తుంది. సరే గూగుల్ చేసా, అక్కడ దొరికే జాయింట్ బిర్యానీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయింది. ఐ వాంటెడ్ టు ట్రై దట్ బిర్యానీ. తినేసొద్దామా? బెంగళూరు వెదర్ అంటే చాలా మంది ఇష్టపడతారు. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయింది వర్షం, ఇప్పటిదాకా పడుతూనే ఉంది. డ్రిజ్లింగ్ అవుతుంటే లిటరలీ ఊటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. రొమాంటిక్ గా ఉంటుంది. సరే కార్లో ఒక్కడనే ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు. కార్ పార్క్ చేసి కొద్ది దూరం నడుచుకుని అయితే వెళ్ళా, ఎందుకంటే అక్కడ పార్కింగ్ లేదు. అమ్మయ్య, హోటల్ తెరిచే ఉంది. బట్ అనుకున్నంత హడావిడిగా ఏం లేదు, చిన్నగా సింపుల్ గా ఉంది. లక్కీలీ నేను తిందాం అనుకున్న జాయింట్ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంది. ప్లేట్ లో బగారా రైస్ వేస్తుంటేనే స్మెల్ అదిరిపోయింది. దానిపైన ఒక చికెన్ ఫ్రై పీస్ వేసాడు, ఆనియన్స్ కూడా వేసి చేతికి ఇచ్చాడు. ఆ రైస్ క్వాంటిటీ చూస్తుంటే ఇద్దరికి సరిపోయేలా ఉంది. ఇంకా బిర్యానీ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ద హైప్ ఈజ్ రియల్. బిర్యానీ చాలా బాగుంది. ఆ బగారా రైస్ ఫ్లేవర్ కి, ఆ చికెన్ మసాలాకి రెండిటి కాంబినేషన్ అదిరిపోయింది. ఈ బిర్యానీ చాలా స్పైసీగా కూడా ఉందండోయ్. మధ్య మధ్యలో నీళ్ళు తాక్కుంటా ఏదో మేనేజ్ చేయగలిగా. నోరంతా మంటెక్కిపోయిందండి బాబు. ఫైనల్ గా పెరుగుతో ఫినిష్ చేసి చేతులు కడుక్కోవడం జరిగింది. ఫ్యామిలీస్ డైనింగ్ కంటే పార్సల్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంబియన్స్ అంత గ్రేట్ గా లేదు. ఇంతటితో నా ఆకలి యుద్ధం ముగిసింది. ఇంటికి వెళ్ళడానికి ఇంకో 1 hour పట్టేలా ఉంది. బాయ్ బాయ్, టాటా.